టీఓసీలో మనకి nav డాట్ ఎక్స్ఎస్టిఎంఎల్లో 3 నావ్లు ఉంటాయి మనకి. 3 టైప్స్ డివైడ్ చేస్తాం మనం. nav1 అంటే బుక్ మార్క్స్. ఓకేనా? nav2 అంటే పేజ్ లిస్ట్. nav3 అంటే గైడ్ అంటే ల్యాండ్ మార్క్స్ అన్నమాట. 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం మనం. నావిగేషనల్, ఎక్స్ఎస్టిఎంఎల్. సో ఫస్ట్‌ది బుక్ మార్క్స్ అయిపోయింది. సెకండ్‌ది పేజ్ లిస్ట్. పేజ్ లిస్ట్‌లో ఇది ఖచ్చితంగా ఇది డిఫాల్ట్ ఇంకా. ఈపబ్ టైప్ డిఫాల్ట్ ఇది. పేజ్ లిస్ట్ ఇది. ఇది సేమ్ ఇంతకుముందు చెప్పాను ఐడి జనరేట్ చేయాలి కాబట్టి ఇది ఇలా తీసుకుంటాం మనం. టీఓసీ ఇది క్లాస్. ఇది హిడెన్. ఇది మనం ఇంతకుముందు చెప్పాను కదా! ఇక్కడ టీఓసీ 1లో హిడెన్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ కూడా మెన్షన్ చేస్తారు. ఇది ఆప్షనల్ ఇంకా. ఇది అవసరం లేదు. అవుట్‌పుట్ కనిపించకుండా. ఇది ఇది ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది పేజ్ లిస్ట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ నావ్ ల్యాండ్ మార్క్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒకటి మిస్ అయిపోయినా క్లయింట్ రిజెక్షన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే, బట్ ఇది సింపుల్‌గా దొరికిపోతుంది ఇక్కడ. ఇది టైటిల్ టీఓసీ కంటెంట్స్ అని ఇక్కడ మిస్ అయిపోతే క్లియర్‌గా దొరుకుతుంది ఇంకా క్లయింట్‌కి. సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి ఇది. ఇది లేదు, రాదు. నాకైతే రాదు. మా టూల్స్‌లో రాదు. మీకు కూడా రాదు అసలు నాకు తెలిసి. ఇక్కడ లేకుండా రాదు. ఒకవేళ రాంగ్ ఉంటే వస్తుంది. ఇక్కడ టైటిల్ పేజ్ అని ఉంది. బాడీలో ఇక్కడ వేరే టైటిల్ 1 అని ఉందనుకుందాం. ఇలాంటి కేసులో వస్తది. ఇలాంటి కేసులో వస్తది. ఇది ల్యాండ్ మార్క్స్ అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ ఈపబ్ టైప్ ల్యాండ్ మార్క్స్. ఇది సేమ్ ఐడి టీఓసీ 1 అంటే సిఎస్ఎస్ కోసం ఇది. ఇది అయిపోయి ఇలా ఉంటుంది. ఇది మాత్రం కవర్ ఏవైతే మెయిన్ టైటిల్స్ ఉన్నాయో ఫ్రంట్ మ్యాటర్‌లో ఇక్కడ చూడండి ల్యాండ్ మార్క్స్. ఇది ఫ్రంట్ మ్యాటర్. ఇది కవర్, హాఫ్ టైటిల్, సిరీస్, టైటిల్, కాపీరైట్, కంటెంట్స్, ఎవరు రాస్తారు ఇవన్నీ ఫ్రంట్ మ్యాటర్. ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్స్ వరకు ఫ్రంట్ మ్యాటర్. ఇది ల్యాండ్ మార్క్స్ అంటాం మనం వీటిని. సో ఇవి ఇక్కడ వరకు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లిస్ట్ ఆఫ్ టేబుల్స్ వరకు. అంటే ఇక్కడ వరకు ఫ్రంట్ మ్యాటర్ ఉంది. ఇక్కడ నుంచి చాప్టర్ స్టార్ట్ అవుతుంది. బాడీ మ్యాటర్ అన్నమాట. ఇక్కడ నుంచి బాడీ స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 1 నుండి. బ్యాక్ మ్యాటర్ కూడా మెన్షన్ చేయాలి మనం. ఇండెక్స్. బ్యాక్ మ్యాటర్‌లో ఏముంటాయి? ఏంటి? చెప్పు హరీష్. చాప్టర్లు కాదు, జస్ట్ చాప్టర్ 1 ఒకటే. స్టార్ట్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ నుంచి మెయిన్ బాడీ పార్ట్ స్టార్ట్ అవుతుంది అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాప్టర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది బాడీ మ్యాటర్. ఇక్కడ బాడీ మ్యాటర్ అని ఇక్కడ మెన్షన్ చేసాం ఆల్రెడీ. ఈ బ్యాక్ మ్యాటర్‌లో ఏముంటాయి మనకి? బిబ్లియోగ్రఫీ, గ్లోసరీ, ఇండెక్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఇండెక్స్ ఒకటే ఉంది దీంట్లో. సో ఇండెక్స్ ఒకటి మెన్షన్ చేస్తాం. బిబ్లియోగ్రఫీ ఉంటే బిబ్లియోగ్రఫీ, రిఫరెన్సెస్ ఉంటే రిఫరెన్సెస్ మెన్షన్ చేయాలి. కంటెంట్ అయిపోయింది, నావ్ అయిపోయింది. అర్థమైంది ఇప్పటి వరకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఓపీఎఫ్లో, నావ్లో? సుప్రియ, సాహిత్య, సమత అర్థమైందా? నోవా అర్థమైందా లేదా? నో అన్నది ఒకటే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ అంటే ఇంకా క్లయింట్ డిఫాల్ట్ సైజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ సైజ్ ఎలా చూసుకోవాలి అనేది అందరికీ తెలుసు. దీనికి ఇంకా చెప్పాను వీటికి. జస్ట్ 300 సైజ్లో క్లయింట్ డిఫాల్ట్ సైజ్లో తీసుకోవాలి. స్టైల్స్ అయితే అవే. చేసుకోవచ్చు, సింపుల్, చాలా సింపుల్. ఫోటోషాప్ ఓపెన్ చేయాలి ఫస్ట్.
ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇక్కడ ఇమేజ్ వేరే లేకుంటే ఏవి లేకుంటే మనం తీసేయాలని విజువల్ ఇక్కడ ఇక్కడ డిలీట్ చేయలేదు బట్ ఫైనల్లో డిలీట్ చేశాను నేను ఇది డిలీట్ చేయాలి ఇట్లాంటి కేసులో డిలీట్ చేయాలి ఇది ఓకేనా అక్కడ లేవు కాబట్టి సో ఇక్కడ ఇమేజ్ దాని లేవు దీంట్లో ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ మ్యాక్రో క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ యాక్షన్ క్రియేట్ చేసుకోవాలి యాక్షన్స్ వచ్చా మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఓకే ఫోటోషాప్లో ఫస్ట్ ఇక్కడ యాక్షన్స్ అని ఉంటాయి ఇక్కడ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్ అని ఉంటుంది ఇది చెక్ బటన్ పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ వస్తుంది ఇలా సో మనం ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకొని ఇప్పుడు 300 రిజల్యూషన్ ఉంది అన్నింటికి 300 రిజల్యూషన్ ఉంది మనం 150కి వేసుకుందాం 300 ఉంది కదా డిపిఐ 150కి వేసుకుందాం సో మనం ఫస్ట్ ఒక ఇమేజ్ని తీసుకుందాం ఈ ఇమేజ్ని తీసుకున్నాను నేను ఇక్కడ న్యూ ఫైల్ ఇక్కడ న్యూ మీకు జూమ్ చేసుకోండి కొంచెం మనకి ఇక్కడ జూమ్ ఆప్షన్ లేదు ఇంకా ఇంతకంటే ఇది క్రియేట్ న్యూ యాక్షన్ అని ఉంది కదా న్యూ యాక్షన్ అని చెక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ అని ఉంటుంది యాక్షన్ వన్కి మనం డిపిఐ 150 అని ఇక్కడ రాసుకుంటాం ఏదైనా ఒకటి నేమింగ్తో ఇక్కడ కీ కావాలనుకుంటే కీ లేదా అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఇక్కడ F2 షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఏది అవసరం లేదు కాబట్టి రికార్డ్ అని చేస్తాను ఇక్కడ మనకి ఏంటి షార్ట్ కట్ ఏంటి మనకి ఇమేజెస్ ప్రాపర్టీస్కి ఆల్ట్ ఐఐ ఆల్ట్ ఐఐలో రిజల్యూషన్ 300 ఉంది కదా ఆల్ట్ ఆర్ 150 సో అయిపోయింది సేవ్ అయిపోతాయి రిజల్యూషన్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి అవి నో ఇష్యూ అవి ప్రాబ్లం ఉండదు వాటికి సో సేవ్ అయిపోయింది నేను ఇప్పుడు ఇది ఆపేస్తున్నాను మ్యాక్రో యాక్షన్ అనేది స్టాప్ చేస్తున్నాను స్టాప్ అయిపోయింది ఓకేనా ఇది క్లోజ్ చేశాను ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చేయడం కాదు అన్నీ ఒకేసారి అవ్వాలి సో ఇలాంటి టైంలో మనం ఫైల్లోకి వెళ్ళి ఆటోమేట్లోకి వెళ్ళాలి ఆటోమేట్లోకి వెళ్ళి బ్యాచ్ అని ఓపెన్ చేయాలి బ్యాచ్ సో పాత ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 6237 ఇదంతా మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డర్ అనేది ఫోల్డర్ అనేది మాత్రం చూజ్ చేసుకొని చూజ్ ఈ డ్రైవ్ అండ్ ఇక్కడ 6237 2025 మార్చ్లో 0060 బ్యాచ్ ఇలా మాన్యువల్గానే ఉంటుంది దీంట్లో డైరెక్ట్ పాతివ్వడానికి లేదు సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇమేజ్ అదే ఉంది కదా ఇక్కడ ఇమేజ్ అదే ఉంది సో సెలెక్ట్ చేసుకున్నాను ఓకే వేసుకొని జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను చూడండి అన్ని ఇలా ఎన్ని 100s ఉన్నా 1000 ఇమేజ్ ఉన్నా ఒకేసారి అయిపోతున్నాయి ఇలా అయిపోయింది ఆటోమేటిక్ రన్ అవుతుంది అది అంతే ఆటోమేట్ అవుతుంది అది వేరే ఏం లేదు స్టక్ అయింది అంతే సిస్టమ్ ఏదో స్లో ఉన్నట్టు స్టక్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇంత 300 సైజ్ ఉండేది కదా అన్ని ఇప్పుడు యాక్చువల్గా రావాలి బట్ చూడండి 150 అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఇంకేం చేసినాయి ఇది కూడా ఇక్కడ ఇవా
ఇది టీ ప్రెస్ చేస్తే ప్రాపర్టీస్ వస్తాయి. కర్సర్ అక్కడ పెట్టేసి టీ ప్రెస్ చేస్తే మనకి ప్రాపర్టీస్ వస్తాయి. 150 అయిపోయింది. ఇది కూడా మనకి డీటెయిల్స్లోకి వెళ్తే 150 అన్నీ అయిపోయినాయి. చేయొచ్చు. ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేనేమో 300 పెట్టాను. ఇలా ఉంది. యాక్షన్ మళ్ళీ సేమ్ ప్రెస్ చేసి న్యూ యాక్షన్ తీసుకొని దీనికి యాక్షన్ పిఎన్జి టు జేపీజీ లేదా జేపీజీ టు పిఎన్జి ఏదో ఒక నేమ్ ఇది, ఏదైనా ఓకే నరేష్. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అంటే సేవ్ యాజ్. ఇక్కడ మనకి ఏం కావాలి? జేపీజీ ఉంది, పిఎన్జి కావాలి. ఇక్కడ పిఎన్జి అవ్వాలి. సేవ్ నన్. ఓకే, ఇక్కడ అండ్ ఇది మ్యాక్రో క్లోజ్. ఇది చేశాను. సేమ్ మళ్ళీ పాత్ ఇవ్వాలి ఆటోమేటిక్లోకి వెళ్ళి. ఇప్పుడు ఇవన్నీ పిఎన్జి ఒకటే ఉంది కదా, ఇదే సేమ్ నేను మళ్ళీ ఇస్తాను. ఇవన్నీ ఆటోమేటిక్లోకి వెళ్ళి పీడిఎఫ్ టు పిఎన్జి టు జేపీజీ ఆల్రెడీ సెలెక్టే ఉంది, ఇమేజ్ కూడా సెలెక్టే ఉన్నాయి. నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ